నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకర వేసి చెప్పెను. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో తెలుసా? చనిపోయిన తర్వాత ఆత్మ పరిస్థితి ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడకు వెళుతుంది? ఎక్కడికి వెళుతుంది అని అంటే బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే, ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, దేవుడు చేసిన మనిషి మన్నైనది మట్టికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. ఎక్కడికి వెళుతుందండి? దేవుని యొద్దకు వెళుతుంది. మనిషి బ్రతికొండంగా ఈ లోకంలోని మనిషి చేసిన క్రియలో, మనిషి ఉన్న విధానం, మనిషి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నాడంటే, నేను చనిపోయిన తర్వాత అప్పుడు ఎవరు చూస్తారు, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, బ్రతికొండంగానే నేను తినాలి, బ్రతికొండంగానే తాగాలి, బ్రతికొండంగానే నా ఇష్టానుసారంగా జీవించాలి, నా కోరిక ఒక ఇష్టం చొప్పున, నా హృదయం ఒక ఆలోచన చొప్పున నేను జీవించాలి అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషి అనుకున్న విధానాన్ని బట్టి చూస్తే మనిషి చనిపోయిన తర్వాత జరిగే విషయాలు కూడా దేవుడు ఈ గ్రంథంలో రాపించారు. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్నదే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు రాపించారు. ప్రతి ఒక్కటి దేవుడు రాపించారండి, స్పష్టంగా రాపించారు. ఏమని చెబుతున్నారని అంటే, ఇదిగో మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం, మనిషి ఎక్కడికి వెళుతుండనంటే, ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తే, ఇక్కడ ధనవంతుడు లాజరు సందర్భం మనం చూస్తే, ధనవంతుడేమో చనిపోయి ఎక్కడ ఉన్నాడు అని అంటే పాతాళములో యాతన పడుతుంది. అబ్రహాము గారు రొమ్మున ఎవరు అనుకున్నారంటే లాజరు అనుకున్నారు. ఇప్పుడు తమ ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు ఏమైందండి? పాతాళంలో యాతన పడుతుంది. యాతన పడుతూ కేకలు పెడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళవలసిందే. నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసినది. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉండరు, ఎవరు ఉండరండి. దేవుడు మనిషిని లోకంలో పుట్టించిన తర్వాత మనిషి లోకం విడవాలి. కీర్తనలు 90వ కీర్తన 2వ వచనంలో, నరులారా తిరిగి నా యొద్దకు రాండి అని చెబుతున్నారు. అయితే నువ్వు ఈ లోకంలో ఉన్న విధానాన్ని బట్టి, నువ్వు ఈ లోకంలో జీవించిన విధానాన్ని బట్టి నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత తీర్పు అనేది జరుగుతుంది. ఈ దేహంతో జరిగించిన దానికి అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అక్కడ ఏం చెప్పాలి? లెక్క అనేది చెప్పాలి.
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం మాట ఏమిటనంటే, ఇదిగో మీరు దేహమును ఆత్మను అంటే నీ శరీరాన్ని చంపేవారికి నువ్వు భయపడవసరం లేదు. నీ శరీరాన్ని ఎవరైతే కొట్టడం చంపడం దాన్ని చేస్తారో దానికి భయపడొద్దు. దేహమును ఆత్మను రెండిటిని కలిపి నరకములో పడవేయగల శక్తి గల వానికి నువ్వేమవ్వాలి? భయపడాలి. శక్తి గల వానికే భయపడాలి. నువ్వు ఎవరికి భయపడాలని అంటే దేవునికి నువ్వు భయపడాలి. ఇదిగో ఈ రోజున నీ శరీరాన్ని సంతోష పెట్టుకుంటున్నావేమో, నువ్వు ఈ లోకం విడిచినప్పుడు నీ దేహం ఏమవుతుందో తెలుసా? మహాయాతన పడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గద్దించినా, ఎన్ని విషయాలు చెప్పినా మనిషి వినట్లేదండి. ఈ రోజున మనసు మార్చుకోవట్లేదు. మార్చుకోకపోతే ఇదిగో నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియకు కూడా దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని నువ్వు చాలా జాగ్రత్త కలిగి జీవించాలి ఈ లోకంలో. చనిపోయిన తర్వాత ఆత్మ పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది అని అంటే, ముందుగా మనలో ఉండి ఇదిగో నాయన నువ్వు తప్పు చేస్తుంటే తప్పు చేయొద్దు అని ఆత్మ ఏం చేస్తుంది? చెబుతూ ఉంది. ఏమండి మీరందరూ ఎవరు ఒక విషయం గమనించారా? మీరందరూ ఒక విషయం గమనించారా? ఏంటనంటే, నువ్వు ఎప్పుడైనా మీరు ఈ క్రైస్తవులు అంటే ఎక్కువ చేయరులండి. పొరపాటున ఎప్పుడైనా అంటే బాత్మేషాలు తీసుకోముందు ఎప్పుడైనా దొంగతనం ఏదైనా ఒక వస్తువు తీసేటప్పుడు ఒక చాటకు వెళ్ళి ధైర్యంగా పట్టుకొని వచ్చినట్టు ఉందా? లేకపోతే దొంగతనానికి వెళ్ళి ఎవరన్నా చూస్తారా? ఏమో దీన్ని ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు చూడకుండా అటు ఇటు చూసి ఎవరైనా చూస్తున్నారా లేదా, అమ్మో ఎవరైనా చూస్తే ప్రమాదం ఎట్లా అనే భయం అనేది నీలో ఉందా లేదా? ఉంటుంది. అదే నీ వస్తువు అయితే అది దొంగతనం కానీ వస్తువు అయితే నువ్వేం చేస్తావు? ధైర్యంగా ఏం చేస్తావు? తీసుకొస్తావు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఒక ఆయన బయట ఉండి ఒక పిల్లవాడిని ఇదిగో పలానా దాని మీద పెన్ను ఉందే, పలానా చాట పెన్ను ఉందా మా ఇంట్లో, వెళ్ళి తీసుకురామన్నప్పుడు ఆ పిల్లవాడు గబగబా వచ్చి ఆ బల్లకాడికి వెళ్ళి ఆ పెన్ను తీసుకుని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ధైర్యంగా ఇచ్చేస్తారు. అదే ఆ పిల్లవాడు ఆ పెన్ను లోపలికి వచ్చేటప్పుడే ముందు ఏం చేస్తారో, దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అటు చూస్తారో ఇటు చూస్తారో, ధైర్యంగా పెన్ను తీసుకోగలుగుతారా? తీసుకోలేడు. చాలా భయపడుతూ టెన్షన్తో తీసుకోడు. ఏంటి దీనికి అర్థం ఏమిటి అని అంటే, లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? గద్దిస్తుంది. తప్పు, ఇదిగో ఎవరైనా చూస్తారు, చూస్తే నీకు ప్రమాదం, చాలా ప్రమాదం అని ఆత్మ గద్దిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, భార్యాభర్త వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు వారు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదే బయట ఉన్న ఒక పరస్త్రీ దగ్గరకు కానీ పరపురుషుడి దగ్గర కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకని? ఎవరన్నా చూస్తారేమో, ఏదన్నా ఎవరన్నా చూస్తే ఏం జరుగుతుంది? పరుగు పోతుంది, ఊకోరు అనే విధానం అనేది, భయం అనేది వస్తుంది. అదే భార్య భర్త అయితే ధైర్యంగా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనలో నుండి ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు తప్పు చేసేటప్పుడు ఇది తప్పు చేయొద్దు అని ఆత్మ గద్దిస్తూ ఉంది. ఏది మంచిదో ఏది చెడు, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్నది ఆత్మ ప్రతి ఒక్కటి మనకు చెబుతూనే ఉంటారండి. కానీ ఈ రోజున మనిషి ఆత్మ మాట వినట్ల. అలా వినకపోతే ధనవంతుడు ఎంత చెప్పినా వినకపోగా లోకం విడిచిన తర్వాత ఏం చేస్తుండండి? కేకలు పెడుతుండు. పాతాళంలో మహాయాతన. ఇప్పుడు ఆత్మ ఒక్కటే ఉందా? శరీరం కూడా ఉందా? రెండు కలిపి ఏం చేస్తున్నాయి? నరకములు పాతాళములో యాతన పడుతూ. రెండు కలిపి. ముందే ఆత్మ చెప్పింది కదా, ముందే ఆత్మ చెప్పింది వద్దయ్యా ఇది తప్పు 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 అని చెప్తుంటే వింటున్నారా?
వినట్లేదు. ఇప్పుడు రెండిటిని కలిపి ఎక్కడ పడేస్తారో? నరకంలో పడేస్తారు. అక్కడ కేకలే, కేకలే. ఇక్కడ పట్టించుకున్నాడు, అక్కడ ఎవరు పట్టించుకోరు. అర్థమవుతుందండి? నీ దేహాన్ని నువ్వు సంతోష పెట్టుకుంటున్నావేమో, నువ్వెంత చెప్పినా వినట్లేదేమో, కానీ ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు నువ్వు విలవిల ఆడినా ఏడ్చినా నిన్ను పట్టించుకునే నాదుడు ఎవ్వరూ ఉండరు. అర్థమవుతుందండి? ఎందుకు? క్షణికమైన ఈ జీవితం, కొంతకాలం ఈ లోకంలో ఉండే నీవు ఎందుకు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు? ఎందుకు నీ దేహాన్ని హాని చేసుకుంటున్నావు? ఎందుకు నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు? దేవునికి దూరం అవుతున్నావు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపోదు. అక్కడికి వెళ్ళి ప్రభువా నీ కేకలు పెట్టినా ఇక అక్కడ ఆస్కారం ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఎన్ని మెసేజ్లు చెప్పినా, ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు అని అంటే, ఇదిగో నువ్వు మనసు మార్చుకోవట్లేదు అని అంటే, నువ్వు ఈ లోకం విడిస్తే ప్రమాదానికి వెళ్ళిపోతావు. అక్కడ నీకు రక్షించే వారు ఎవరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించేది, కాపాడేది ఇక్కడే. ఆయన ఇక్కడే రక్షకుడు, అక్కడ ఆయన శిక్షకుడు. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఆయన ఇక్కడ ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో తెలుసండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా, సంతోషాన్ని ఇస్తా. ఇదిగో నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును. ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని కరుణించడానికి, కాపాడటానికి ఆయన కరుణామయుడుగా, దయామయుడుగా, ప్రేమామయుడుగా ఈ లోకంలో ఉన్నారు, మనందరినీ రక్షించడానికి. అదే ఆయన మాట వింటే ఇవన్నీ కూడా. ఆయన మాట వినకపోతే ఈ లోకం విడిచిన తర్వాత ఏమైతుందో తెలుసండి. ఆయన ఇక్కడ రక్షించే ఆయన అక్కడ శిక్షకుడు, ఇక్కడ కాపాడే ఆయన అక్కడ కాపాడడు. ఇక్కడ ఏదైతే ఆయన కలిగి, ఎంత ప్రేమైతే కలిగి ఉన్నారో అక్కడ ఆ అగ్నిలో పడ్డప్పుడు నువ్వు కేకల పెట్టినా ఇక ఆయన బయటికి. ఇక్కడ ధనవంతుడు కేకల పెడుతూ ఉంటే ఏం జరిగిందంటే, అబ్రహాం గారు ఏం చెప్పారు? అయ్యా ఇక్కడ వారు అక్కడికే, అక్కడ వారు ఇక్కడికే రారయ్యా, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్పారు. ఎన్ని కేకలు పెడుతుండండి ధనవంతుడు, ఎంత కేకలు పెడుతుండో. ఉన్నప్పుడేమో ఈ లోకంలో ఎలా జీవించిండు, తన శరీరాన్ని సంతోషపరుచుకుండు, ఆనందంగా, అసలు లోక సంబంధమైన విధానంగా జీవించిండు. ప్రభు ఆనందంగా ఉండమంటుండు. ఎవరిలో ఆనందం? ప్రభువులో ఆనందించమంటాడు, కానీ లోకంలో ఆనందం కాదండి. లోకాశలు నిన్ను పాడు చేస్తాయి. ప్రభువులో ఉండి ఆనందించు, అది నీకు ఎల్లప్పుడూ కూడా ఆనందం, సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఇదిగో నీ వయసు ఇప్పటికే, మనందరి వయసు కూడా, ప్రతి ఒక్కరి వయసు దేవుడు మనల్ని లోకానికి పంపించే సగం కాలం అయ్యేపోయింది. మనకి ఇంకెంత ఉందండి? సగం కాలం ఉంది. ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా మానసు పొంది, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఏదైనా కానీ చేసావంటే, ఏదైనా చూపించావంటే, ఏదైనా ఒకరికి మేలు చేసావనంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే. మరలా నువ్వు ఈ లోకానికి వచ్చేదిక లేదు. నువ్వు ఇక మేలు ఎవరికి చేసేది లేదు, ఎవరికి సహాయం చేసేది లేదు. ఇప్పుడు ఈ జన్మ వరకే, ఇప్పటి వరకే నీ దేహంలో ఆత్మ ఉన్నంత సేపే నువ్వు ఎవరికైనా కానీ ఏ సహాయం చేసినా, ఏది చేసినా. అర్థమైందండి? తర్వాత ఈ లోకం విడిస్తే మరలా నువ్వు ఇక ఈ లోకాన్ని చూడలేవు. ఇక ఎప్పుడంటే మరలా తీర్పు రోజేక. తీర్పు రోజు ఆత్మలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు పాతాళం తాళపు చెవి తీస్తే మొత్తం భూమి మీదకి వస్తాయి. ఆత్మలన్నీ ఎవరి శరీరానికి వాళ్ళు ఆ క్షయమైనది అక్షేతం ధరించుకొని వెళ్ళిపోతే మధ్య ఆకాశానికి అక్కడ తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పు తర్వాత జరిగేది ఏంటనంటే ఏం జరుగుతుంది? అక్కడ నువ్వు ఇక్కడ సమాధుల్లో మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. తర్వాత ఇక ఈ ఆవిష్కారం అయిపోతుంది అని అంటే ఇక నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు ఉండే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇక తర్వాత జీవితం అనేది మరలా నువ్వు భూమి మీదకి అనేది ఇక రావు. తర్వాత నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత నీ క్రియలో ఎలా ఉన్నాయో, నువ్వు ప్రభువుని ఏ విధంగా సేవించావు, ఎలా నడిచావో అన్నది ఇక అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత నువ్వు నరకమా పరలోకమా అన్నదే అప్పుడు డిసైడ్ అయిపోతుంది. అర్థమవుతుందండి?
అంటే నరకమా పరలోకం అంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకునిగా నమ్ముకొని క్రీస్తుని పోని నడుచుకుంటే పరలోకానికి చేరతావు. అలా కాకుండా నటిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోవు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందండి? ఒక ముళ్ళు నీకు కుచ్చుకుంది అని అనుకోండి, నొప్పి ఎవరికి వస్తుంది? నొప్పి ఎవరికి వచ్చిద్దండి? నీకే వచ్చిద్ది, పక్కేమిటోడికి వచ్చిద్దా? ఎవరు బాధపడాలి? నువ్వే బాధపడతావు, పక్కేమిటోడు బాధపడతారా? అర్థమైందండి? ఇంకో వాళ్ళు ప్రార్థనకు రావట్లేదు, వీళ్ళు ప్రార్థనకు రావట్లేదు, వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు అలా ఉన్నారు అనుకుంటున్నావేమో. రేపు పొద్దున నువ్వు నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? నీ పక్కేమిటి ఉండోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు కాపాడుతారు రక్షిస్తారు అనుకునే విధానం లేదు. అర్థమవుతుందండి? నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకోవచ్చు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ద్వారానే మనం పరలోకం చేరగలుగుతాం. ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలండి.